నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 15వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పూర్వాభాద్ర కార్తె. రేపు ఫాల్గుణ మాస బహుళ పక్ష పాడ్యమి తిథి మధ్యాహ్నం 2:33 వరకు, తదుపరి విధియా తిథి. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉదయం 8:54 వరకు, తదుపరి హస్త నక్షత్రం. గండ యోగం మధ్యాహ్నం 2 గంటల వరకు, తదుపరి వృద్ధి యోగం. కౌలవ కరణం మధ్యాహ్నం 2:33 వరకు, తదుపరి తైతుల కరణం రాత్రి 3:43 వరకు, తదుపరి గరజ కరణం ఉంటాయి. సూర్యుడు మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 6:18 నుండి రాత్రి 8:05 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 5:02 నుండి ఎల్లుండి ఉదయం 6:50 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం సాయంత్రం 7:21 చంద్రాస్తమయం ఉదయం 6:53 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:24 నుండి 8 గంటల వరకు. రాహుకాలం ఉదయం 9:25 నుండి 10:55 వరకు. గుళిక కాలం ఉదయం 6:24 నుండి 7:54 వరకు. యమగండం మధ్యాహ్నం 1:55 నుండి 3:26 వరకు. రేపు ఇష్టి వైష్ణవులు అన్వాధానం రోజు ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు. వ్యతిపాత మహాపాత వ్యతిపాత పర్వకాలం రేపు ఉదయం 6:09 నుండి 10:11 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పార్లల్ ఆస్పెక్ట్. రవిగ్రహ క్రాంతి దక్షిణం వైపు, చంద్రగ్రహ క్రాంతి దక్షిణం వైపు ఒకే 2:04 చేరుకోవడంతో ఉదయం 8:12 ఇది ఏర్పడుతుంది. ఉపాసనా మంత్రాలు జపించడానికి, ధ్యానం చేయడానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి మహాపాత కాలాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో మంత్ర జపం చేసినంత ఫలితాలను ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఏకార్కల దోషం నిన్న మధ్యాహ్నం 1:03 నుండి రేపు ఉదయం 8:54 మధ్య కాలంలో ఏర్పడుతుంది. శూల గండ యోగాలు జరుగుతున్న సమయంలో రవిగ్రహం పూర్వాభాద్ర నక్షత్రంలోనూ, చంద్రుడు ఉత్తర పల్గుని నక్షత్రంలోనూ సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. బుధ పంచ సప్త శలాక వేధ రేపు ఉదయం 8:54 నుండి మధ్యాహ్నం 3:35 కాలంలో ఏర్పడుతుంది. బుధగ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు హస్త నక్షత్రం 1వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. శుక్ర పంచ సప్త శలాక వేధ రేపు మధ్యాహ్నం 3:35 నుండి రాత్రి 10:18 మధ్య కాలంలో ఏర్పడుతుంది. శుక్రగ్రహం ఉత్తరాభాద్ర 3వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు హస్త నక్షత్రం 2వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. రాహు పంచ సప్త శలాక వేధ రేపు రాత్రి 5:01 నుండి ఎల్లుండి పగలు 11:45 మధ్య కాలంలో ఏర్పడుతుంది. రాహుగ్రహం ఉత్తరాభాద్ర 1వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు హస్త నక్షత్రం 4వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయాలలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శ్రీకృష్ణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.